హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు అర్లీ మార్నింగ్ 8:30 అవుతుందండి. టైం వచ్చేసి ఇప్పుడు నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేద్దాము రండి, మీరు చూద్దురు కానీ చూద్దాము రండి. ఇది వచ్చేసి కందిబ్యాళ్ళండి. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ కందిబ్యాళ్ళు తీసుకోవాలండి. తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 3 టైమ్స్ అలా నీట్గా మంచినీళ్ళు పోసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటరు, పసుపు, ఉప్పు, ఒక 3 టమోటాస్ యాడ్ చేసుకొని ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నె బౌల్ పెట్టుకునేసి అందులోకి ఆయిల్, ఆవాలు వేసుకొని, ఇప్పుడు ఆవాలు చిట్పట్టలాడుతున్నాయండి. ఇప్పుడు మనము వెల్లుల్లి వేసుకుంటున్నామని. వెల్లుల్లి వేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండి. ఏదన్నా మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే సాంబార్ ఫ్లేవరు బాగుంటుందండి. అలాగే ఆనియన్ యాడ్ చేసామండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. ఇందులోకి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చిన్నగా వేగాలి. అలాగే స్లోగా లో ఫ్లేమ్ మీద పోపు వేసుకుంటున్నాం కదండి, వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులోకి ముల్లంగి యాడ్ చేసుకోవాలండి. ముల్లంగి ఇలా చేయడం వల్ల సాంబార్ ఏమంటే, కొందరు ముల్లంగిని ఇష్టపడరండి. చిన్నపిల్లలు స్మెల్ అనేసి తినరు. ఇలా వేయించుకోవడం వల్ల ముల్లంగికి ఉన్న ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు తినడానికి బాగుంటుందండి. చిన్నపిల్లల వాళ్ళు కూడా సాంబార్ బాగా తింటారన్నమాట. అందుకే ఈ స్టైల్లో నేను సాంబార్ చేస్తానన్నమాట అండి. చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. ఒకసారి ముల్లంగి వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా ఇలా వేయించుకోవాలండి. ఇవి 3 మినిట్స్ నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టారనుకోండి మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అవి ముల్లంగి అలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనము ఇన్నాక కుక్కర్ పెట్టుకున్నాం కదండి, దాలు, టమోటా, అందులోకి ఉప్పు, పసుపు అంతా యాడ్ చేస్తాం కదండి. ఒక 3 to 4 విజిల్స్ రావాలండి. సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది సాంబార్ పొడి అండి. ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లో. మీరు కొందరు మీకు కావాల్సి ఉంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ సాంబార్ పౌడర్ లెక్క యాడ్ చేశానండి రెడ్ చిల్లీస్. అందుకు నేను యాడ్ చేయడం లేదండి. మీకు ఏమన్నా ఎక్కువ కారం కావాలంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఒక ముల్లంగి బాగా కుక్ అవ్వాలండి. కుక్ అవ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. ఇంకోండి బాగా ఇలా కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక స్లోగా కుక్ అవుతూ ఉంటుందండి. చాలా బాగుంటుందండి మనం ఇంట్లోనే సాంబార్ పొడి తయారు చేసుకోవడం వల్ల. ఇది దాలు, టమాటో, ఉప్పు, పసుపు వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చాయండి కుక్కర్లో. ఇప్పుడు మనము దీంతో స్మాష్ చేసుకోవాలండి. దాల్ని స్మాష్ చేసుకోవాలండి. దాల్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్న పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటున్నానండి నేను. ఇలాగా చూడండి, ఇలాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేయాలండి. ఇప్పుడు ఇలా స్మాష్ అయ్యింది చూసారా, ఇలా స్మాష్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 5 to 5 మినిట్స్ అన్నా కుక్ అవ్వాలండి. మళ్ళీ కుక్ అవుతుంది. మిక్స్ ఇవ్వాలండి. ఇప్పుడు దాల్ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేశాక మళ్ళీ కొద్దిగా మనము చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు నేను ఇందాకనే నానబెట్టి పెట్టాను.
ఆ క్లిప్ మిస్ అయ్యిందండి ఇక్కడ. ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇంగోండి ఇప్పుడు ఇలా కుక్ అవుతుంది కదండి, ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చిందన్నమాట. ఇప్పుడు చూద్దాము కుక్ అయిందో లేదో. కుక్ అవ్వలేదండి, ఇంకా ఒక 5 మినిట్స్ అలా కుక్ కావాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేద్దామండి. చింతపండు ఆల్రెడీ టమోటా వేసామండి మనము, అంతగా ఏమీ అవసరం పడదండి. ఊరికే కొద్దిగా చింతపండు యాడ్ చేయాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. అంతేనండి, సాంబారు అయిపోయిందండి. ఇలా ట్రై చేయండి, సాంబారు చాలా బాగుంటుంది. అగోండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది, ఎందుకంటే చింతపండు కొద్దిగా బ్లాక్ ఉంది కదండి, అందుకే అండి. మా అబ్బాయి స్కూల్కి రెడీ అయ్యారండి. ఇప్పుడు స్కూల్లో వదిలేసి వచ్చాను మా అబ్బాయిని. ఇప్పుడు స్కూల్లో వదిలేసి వచ్చానండి. అదే చెప్తున్నాను. ఇది ఈవినింగ్ అండి. పూజకి నేను మాల కడుతున్నానండి. మా పిల్లలు వీడియో తీస్తున్నారండి, నేను గమనించుకోలేదు. వాళ్ళే తీశారన్నమాట ఈ క్లిప్స్ అంతా, అందుకే ఇక్కడ యాడ్ చేశానండి. మా పిల్లలైతే చాలా అతి చేస్తారండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి మీకు? బాగున్నాయా? ఎలాంటి కంటెంట్ కావాలా మీరు కింద కామెంట్ చేస్తే మీకు అలాంటి కంటెంట్ నేను చేస్తానండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఏమన్నా మీకు ఎలా కావాలంటే కొద్దిగా చెప్తే, ఏమన్నా కామెంట్స్ రూపంలో మీకు చెప్తే నేను అలా ట్రై చేసుకుంటానండి. నేను కొత్తగా స్టార్ట్ చేశానండి, నాకు అంత భయంగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. మా పాప మాట్లాడుతుందంటండి మీతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ మై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ గాయస్.